చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని బింబిసార సినిమాతో ప్రఖ్యాతిగాంచిన వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. సోషల్ ఫ్యాంటసీ థ్రిల్లర్ ట్రాక్ లో రానున్న ఈ చిత్రానికి విశ్వంబర అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేశారు. ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. విఎఫ్ఎక్స్ వర్క్ కు తగినంత సమయం ఉండేలా ఆగస్టు నాటికి మొత్తం షూట్ ను ముగించాలని టీం ప్లాన్ చేస్తుంది. ఈ చిత్రంలో భారీ విఎఫ్ఎక్స్ ఉంటుంది కాబట్టి విఎఫ్ఎక్స్ పని కోసం భారీ బడ్జెట్ కేటాయించబడింది. విశ్వంబర గ్రాఫిక్స్ పై పలు టాప్ విఎఫ్ఎక్స్ కంపెనీలు పనిచేస్తున్నాయి. తాజాగా ఇప్పుడు ఈ సినిమా టీజర్ దసరాకి విడుదల చేయడానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా త్రిష కృష్ణ నటిస్తున్నారు. అశిక రంగనాథ్, రమ్య పసుపులేటి, ఈషా చావ్లా, ఆశ్రిత వేముకంటి రండూరి మరియు కునాల్ కపూర్లు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి అకాడమీ అవార్డు విజేత ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. విశ్వంబర జనవరి 10, 2025 థియేటర్లోకి రావడానికి సిద్ధంగా ఉంది. మూవీ క్రియేషన్స్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. సీనియర్ బ్యూటీ త్రిష అనేకేళ్ల తర్వాత చిరు సరసన యాక్ట్ చేస్తుంది. త్రిషతో పాటు మరికొందరు హీరోయిన్స్ కూడా సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి పవర్ఫుల్ సంగీతాన్ని అందిస్తున్నారు. అయితే విశ్వంబరలో తన ఇమేజ్ కు తగ్గ పాత్రను చిరు పోషిస్తున్నట్లు ఇటీవల మేకర్స్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ద్వారా క్లారిటీ వచ్చేసింది. చిత్రంలో త్రిశూలాన్ని పట్టుకుని మోకాలిపై కూర్చొని చిరు కనిపించారు. దీంతో మేకర్స్ సినిమాపై అంచనాలు పెంచేశారు. పోస్టర్లో వింటేజ్ చిరును చూసినట్లు అనిపించగా త్వరలో టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని టాక్ వినిపిస్తుంది. మరికొద్ది రోజుల్లో విడుదల చేయనున్నారని సమాచారం. విశ్వంబర మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ సినిమా అనౌన్స్మెంట్ రోజే చెప్పేశారు. ఏడాది ముందే పెద్ద పండక్కి ఖర్చు వేసేశారు. అందుకు తగ్గట్లే షూటింగ్ ప్లాన్ చేసుకుని పూర్తి చేస్తున్నారు. ఇప్పటికీ అత్యధిక భాగాన్ని కంప్లీట్ చేసినట్టు తెలుస్తుంది. ఒక సాంగ్, కొంచెం టాంకీ పార్ట్ మాత్రమే పెండింగ్ ఉందట. అదే సమయంలో విశ్వంబర సినిమా రిలీజ్ వాయిదా పడుతుందని గత కొద్ది రోజులుగా ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. సీజీ వర్క్ ఎక్కువగా పెండింగ్ ఉందని, డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసిన నిర్వాహకులు మూవీని వాయిదా వేయమని చెప్పారని, గేమ్ చేంజర్ రిలీజ్ చేసిన 20 రోజులకే విడుదల చేయడం ఇష్టం లేదని, అలా పలు కారణాలతో మేకర్స్ వాయిదా వేస్తున్నారని ప్రచారం సాగింది. దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు డైరెక్టర్ వశిష్ఠ స్పందించారు. మూవీ పోస్ట్ పోన్ వార్తలకు ఫుల్ స్టాప్ పెడుతూ అనుకున్న టైంకే సినిమాను రిలీజ్ చేస్తామని నెట్టింట క్లారిటీ ఇచ్చారు దర్శకుడు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.